నమస్తే అండి. నా పేరు నరేందర్ కుమార్. అర్బన్ ప్రైడ్ ఇండియా డెవలపర్స్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నాది. సో గత వారంలో చేసిన వీడియోస్ మీరందరూ ఆదరించి నాకు ఎంతోమంది కాల్ చేసి నా అడ్వైస్ తీసుకున్నారు. దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరో కొత్త వీడియోతో ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నాకు ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. గత 10 ఏళ్లలో రియల్ ఎస్టేట్ ఎలా ఉండేది, ఇప్పుడు మరి గవర్నమెంట్ చేంజ్ అయింది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. నన్ను చేంజ్ అనేది ప్రతిసారి ఏదో ఒక గవర్నమెంట్ వస్తూనే ఉంటుంది, గవర్నమెంట్ చేంజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. గ్రోత్ అనేది ఎక్కడ ఆగదండి. మీకు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పగలను. రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఆల్వేస్ గ్రోయింగ్ సైడే ఉంటుందండి, ఎప్పుడు మైనస్లో ఉండదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా దగ్గర ఒక కస్టమర్ వచ్చారండి. వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. సార్, మీరు ఎప్పుడూ రియల్ ఎస్టేట్ గురించి అన్నీ మంచిగా చెప్తూ ఉంటారు, మీకు అన్నీ వస్తున్నాయండి, ఇంత డెవలప్ అవుతుంది, అదవుతుంది, మీరు ఏదో మోటివేట్ చేసి మాకు అమ్మేస్తారు అనే ఒక మాట అన్నారు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పానండి ఆయనకి. సరే సార్, మీకు మీ సాటిస్ఫాక్షను, నేను అక్కడ ఏమి గ్రోత్ రాదు గ్రాంటెడ్, ఏం డెవలప్మెంట్స్ ఉండదు గ్రాంటెడ్, మేము అన్ని అబద్ధాలే చెప్తాము గ్రాంటెడ్, అన్నీ ఓకే. ఒక్కసారి ఒక 15 సంవత్సరాల కింద సేమ్ ఇదే ఏరియాలో ఏం రేట్ ఉండే ల్యాండ్, ఇప్పుడు 10-15 సంవత్సరాల తర్వాత ఏం రేట్ ఉంది ఇవాళ, అదే ఇంకో 15 సంవత్సరాల తర్వాత ఏం ఉండబోతుంది మీరు చెప్పండి. ఇంకేమీ లేదు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు. జస్ట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఎలా వేరియేట్ అయింది అనేది చూడండి అనగానే దానికి అతను ఇంప్రెస్ అయ్యి, కరెక్ట్ సార్ మీరు అన్నది, ల్యాండ్ రేట్ అనేది ఆల్వేస్ పెరుగుతూనే ఉంటుంది అని ఒక నెగిటివ్ మనిషి కూడా యాక్సెప్ట్ చేసి నా దగ్గర ఇన్వెస్ట్ చేశారండి. అంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను ఇదే సందర్భంలో. అంటే మీరు గవర్నమెంట్ చేంజ్ కాగానే పబ్లిక్ ప్యానిక్ అయిపోతున్నారు, ఏమవుతుందో, రియల్ ఎస్టేట్ ఏమవుతుందో. నేను దీని కూడా ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్, నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా ఇంట్లో ఒక మహారాష్ట్రన్ ఫ్యామిలీ ఉండేది రెంట్కి, ఒక్క రూమ్లో. వాళ్ళు 5 పిల్లలతో అండి, 3 కొడుకులు 2 అమ్మాయిలు, చిన్న రూమ్లో 20 సంవత్సరాలు ఉంటూ, అతను ఆ టైంలో ఆ పీరియడ్లో దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర 2000 గజాలు 2000 రూపాయలకు కొన్నాడండి. అండ్ నేను మాట్లాడుతుంది 35 ఇయర్స్ బ్యాక్ సంగతి, 35 to 40 ఇయర్స్ మధ్యలో సమ్వేర్. సో తీసుకొని మా తాతగారు అప్పుడు ఆయన్ని బాగా తిట్టాడు. ఏంటయ్యా తీసుకెళ్ళి అక్కడ బురద కుంటలో పెట్టావు నువ్వు డబ్బులు అంటే. ఆయన అన్న ఒక్క మాట రియల్ ఎస్టేట్లో నాకు చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్ అది. ఆయన ఆ సమయంలో అంటే అతని విజన్ చూడండి. ఏమన్నాడంటే, సార్ నాకు 3 కొడుకులు ఉన్నారు, నేను నా లైఫ్ అంతా రెంటెడ్ హౌస్లోనే గడిపాను. నా పిల్లలు అట్లీస్ట్ ఒక ప్లేస్, ఎక్కడో చోట ఒక ప్లేస్ ఉందంటే అక్కడ ఒక చిన్న గుడిసెని వేసుకొని లైఫ్ ఉండగలుగుతారు, నా ప్లేస్, నా ఇల్లు అని చెప్పుకోగలరు. అది ఉంటే చాలండి నాకు, నేను అది ఇస్తే అంతకు మించింది ఏం లేదు అని. అదే ల్యాండ్ ఈ రోజున 2 లక్షల రూపాయల గజం అక్కడ నడుస్తుంది. అంటే మీరు జస్ట్ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల లేకపోతే ఇంకేదో డెవలప్మెంట్స్ ఆగిపోవడం వల్ల ఆగే సిచ్యువేషన్ కాదు ల్యాండ్స్ది. ల్యాండ్ ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, ఏమున్నా లేకున్నా. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందండి అని కూడా ప్రశ్న అడగవచ్చు మీరు. పాపులేషన్ గ్రోత్ అండి. పాపులేషన్ ఆల్వేస్ గ్రో అవుతుంది, సెటిలర్స్ ఉంటున్నారు. మన హైదరాబాద్ అంటే ఇట్ ఈస్ లైక్ మినీ ఇండియా. మీరు చూడండి, ఎనీ లాంగ్వేజ్ యూ టేక్, సింధీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, మారడి కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, మలయాళీస్ కావచ్చు, సిక్ కావచ్చు, ఎనీ కమ్యూనిటీ యూ విల్ ఫైండ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అంటే మినీ ఇండియా అని కూడా చెప్పవచ్చు. అండ్ దిస్ ఇస్ డెక్కన్ ప్లాటూ. యాక్చువల్గా ఈ న్యాచురల్ కెలామిటీస్ కూడా ఎఫెక్ట్ ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వై కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ హైదరాబాద్ ఎక్కువ వరకు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వై వీ షుడ్ టేక్ ఇన్ హైదరాబాద్ అనేది. అందుకే హైదరాబాద్ గ్రోత్ అనేది ఎప్పటికీ ఆగదు. మీరు ఎవ్వరు డౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని గవర్నమెంట్లు చేంజ్ అయినా ఏమైనా ఏం జరిగేది ఏమీ లేదు, అన్నీ అలానే గ్రోత్ అవుతూనే ఉంటుంది.
గవర్నమెంట్ రెవెన్యూ రిక్వైర్మెంట్, మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూ ఇస్ జనరేటెడ్ త్రూ రియల్ ఎస్టేట్. అది అందరికి తెలిసిన నిజము. ఏ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ పడిపోవాలని చూడదు. వాళ్ళు ఇంకా ఏదో ఒకటి కొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఐడియాస్ చేంజ్ అవుతాయి. ఓ మనిషి టు మనిషి ఒక ఐడియాస్ చేంజ్ అవుతుంది. నా థాట్ ఒకటి ఉంటుంది, ఇంకోరు వచ్చారంటే వాళ్ళ థాట్ ఒకటి ఉంటుంది, అది ప్రజెంట్ చేయాలని. దిస్ కామన్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో దాని గురించి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఈ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందో అని చెప్పి ప్యానిక్ కావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఆగదు. రియల్ ఎస్టేట్ని ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా రేట్స్కి గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్కి అసలు సంబంధం లేదు. టు బి ఫ్రాంక్, డెవలప్మెంట్స్ అనేది నడుస్తూనే ఉంటుంది. గవర్నమెంట్స్ చేంజ్ అయితే వీళ్ళు ఒక సిస్టమ్ చేంజ్ చేస్తారు, ఇంకో గవర్నమెంట్ ఇంకో సిస్టమ్, ఇంకో గ్రోత్, ఇంకో డెవలప్మెంట్స్, ఇంకేదైనా యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు తెలిసింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ రీజనల్ రింగ్ రోడ్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో శాటిలైట్ టౌన్షిప్ లాగా వస్తే బాగుంటుంది అనేది ఆయన విజన్. మేబీ అది వచ్చిన తర్వాత ఇంకేం చేంజెస్ రాబోతున్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడే మీరు దాన్ని ఏదో ప్యానిక్గా తీసుకొని ఏమో అయిపోయింది, మొత్తం క్లోజ్ అయిపోయింది అనే దానికి రాకుండా కంక్లూడ్ చేయకండి. మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోండి. డెఫినెట్గా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు నరేంద్ర కుమార్. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, నా నంబర్ 9030450668. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ అండి.